హాయ్ అండి. ఈరోజు నేను మజ్జిగ చారు చేసుకుంటున్నాను. ఆహాహా! స్కిప్ చేయకండి. మజ్జిగ చారే కదా అని నేను చేసిన టైప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుందంటే రోజు ఇదే తినాలనిపిస్తుంది. ముందుగా మిక్సీ గిన్నెలోకి ఒక ఉల్లిపాయ ముక్కలు, చిన్ని అల్లం, 4, 5 పచ్చిమిర్చి ముక్కలు వీటినన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలి. హాఫ్ లీటర్ పెరుగు తీసుకుని కొన్ని నీళ్లు పోసుకుని ఇలాగా బాగా మిక్స్ చేసుకుందాం. మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకుందాం. ఈ పెరుగులోకి సరిపోయేంత సాల్ట్, కొంచెం పసుపు బాగా మిక్స్ చేసుకుందాం. పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పొట్టి తీసిన వెల్లుల్లి రేఖలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం. లైట్ గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, ఆవాలు చిటపటమనేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వీటిని జస్ట్ 1 మినిట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కూల్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు ఇలా పెరుగంతా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అంతే, రెడీ.